విక్రమార్కుడు మాంత్రికుడు. ఉజ్జయిని నగరాన్ని విక్రమార్కుడు జనరంజకంగా పరిపాలిస్తున్న కాలంలో ఒక మాంత్రికుడు సన్యాసి రూపం ధరించి ప్రతిరోజు విక్రమార్కుడి దర్శనం చేసుకొని ఒక పండును విక్రమార్కుడికి సమర్పించి తిరిగి అతడు ఏమిచ్చినా పుచ్చుకోకుండా మౌనంగా వెళ్ళిపోసాగాడు. విక్రమార్కుడు ఎంతో ఆశ్చర్యంతో ఆ సన్యాసిని ఏమీ ప్రశ్నించకుండా ఏనాటికైనా ఆయన నోరు తెరిచి ఏదో ఒకటి అడగకపోతాడా, అప్పుడు తాను ఆయన కోరింది ఇచ్చి ఆ రుణం తీర్చుకుందామని నిరీక్షించసాగాడు. అలా చాలా కాలం పాటు ఆ మాంత్రికుడు సన్యాసి వేషంలో అలానే విక్రమార్కుడి దగ్గరకు వచ్చి పండు ఇచ్చి పోతున్నాడే కానీ ఏమీ అడగడం లేదు. విక్రమార్కుడు సన్యాసి ఇస్తున్న పండును స్వీకరిస్తున్నాడే కానీ ఆ పండుకు ప్రతిఫలం సమర్పించకుండా తినటం ఇష్టం లేక దానిని భద్రపరచమని సేవకులను ఆదేశించాడు. వారు అలా ఆ పండ్లను భద్రపరచసాగారు. ఒకనాడు మాంత్రికుడు ఇచ్చిపోయిన పండు చేయి జారి కింద పడి విచ్చుకుంది. ఆ పండులోంచి రత్నాలు జారాయి. వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు, ఒకటేమిటి గింజల బదులు నవరత్నాలు ఆ పండులో ఉన్నాయి. సేవకులు ఆశ్చర్యపోయి భయపడ్డారు. వెంటనే పండుతో సహా నవరత్నాలను తీసుకువచ్చి విక్రమార్కుని ముందట పెట్టి పండు చేజారి కింద పడగా అందులోంచి నవరత్నాలు బయటపడ్డ విషయం చెప్పారు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. మరునాడు యథాప్రకారం విక్రమార్కుడికి పండు ఇవ్వడానికి ఆ మాంత్రికుడు రాగా, దేవా, తమరెవరో దైవాంశ సంభూతుల వలె ఉన్నారు. ఇంతకాలం తమరు నాకు పండు ఇచ్చిపోతున్నారే కానీ నన్ను ప్రతిఫలంగా ఏది కోరలేదు. మీరు నాకు ఇచ్చిపోతున్న పనులు ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంచాను. మీకు ప్రత్యుపకారం చేసిన నాడే ఆ పనులను తీసుకోవాలని అనుకున్నాను. నిన్నటి దినం మీరిచ్చిన పండు చేజారిపోయింది. ఆ పండులోంచి నవరత్నాలు జారాయి. నేను రాజుని. పరుల నుండి దానంగా ఏది పుచ్చుకోరాదు. పుచ్చుకున్న దానికి ప్రతిఫలంగా మీకు ఏదైనా సమర్పించినదే నాకు మనశ్శాంతి కలగదు. మీరు సందేహించకండి. మీకు ఏం కావాలో కోరండి. మీ కోరిక ఎంత అసాధ్యమైనది అయినా నా ప్రాణాలు ఫలంగా పెట్టి మీ కోరిక తీరుస్తాను అంటూ విక్రమార్కుడు సాధువు రూపంలో ఉన్న మాంత్రికుడికి చెప్పాడు. మాంత్రికుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఇంతకాలం నీ నుండి ఆ ప్రశ్నను నేను ఆశిస్తున్నాను. నీ నుండి నాకు గొప్ప ఉపకారం జరగవలసి ఉన్నది. అది నా స్వార్థం కాదు, లోక కళ్యాణం కోసం. చెప్పండి, ఏం కావాలి? రాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి నీ సహాయం కావాలి. సంతోషం. అందుకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. నీవు నాతో రావాలి. యజ్ఞస్థలానికి బేతలను తీసుకువచ్చి నాకు అప్పగించాలి. ఆ సహాయం చేస్తే చాలు. ఇదే నాకు కావలసిన సహాయం. తప్పకుండా అంటూ అప్పటికప్పుడు సాధువు రూపంలో ఉన్న మాంత్రికుడి మాటలు నమ్మి అతడి వెంట బయలుదేరి వెళ్ళాడు. ఉజ్జయిని నగరానికి దూరంగా ఉన్న అడవిలో ఉన్న దేవీ ఆలయానికి తీసుకువెళ్ళాడు మాంత్రికుడు విక్రమార్కుడిని. అక్కడున్న కొలనులో స్నానం చేసి రమ్మన్నాడు. విక్రమార్కుడు కొలనులో దిగి స్నానం చేసి వచ్చాక అతడికి దీక్షా వస్త్రాలు అందిస్తూ, రాజా, నేను చెప్పే విషయాలను శ్రద్ధగా విను. ఇక్కడికి తూర్పున 2 ఫర్లాంగుల దూరంలో వెడితే బాటకు ప్రక్కన 100 ఏళ్ల నాటి మహావృక్షం కనిపిస్తుంది. ఆ మహావృక్షం కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అదే బేతాళ శవం. ఆ శవాన్ని నీవు ఇక్కడికి తీసుకురావాలి. ఆ బేతాళుడు మహాజిత్తులు మారి నిన్ను ఏమార్చడానికి రకరకాలుగా అసత్యాలను చెబుతాడు. అందుకని నీవు బదులు పలకకుండా మౌనవ్రతం పాటించాలి. నీవు ఇక్కడ నుండి బయలుదేరింది మొదలు తిరిగి వచ్చే వరకు మౌనవ్రతం భగ్నం కారాదు. అలా నీవు మౌనవ్రతం వీడితే బేతాళుడు తిరిగి చెట్టు మీదకు చేరుకుంటాడు. కనుక నీవు అతడితో మాటలు కలపవద్దు. మరొక ముఖ్య విషయం, నీవు 3వ జాము గడవకుండా బేతాడు శవాన్ని తిరిగి తీసుకురావాలి అంటూ చెప్పడం ముగించి విక్రమార్కుడిని సాగనంపాడు.
విక్రమార్కుడు ఎంతో సాహసంతో చీకటి దారి వెంట నడిచి మాంత్రికుడు చెప్పిన మహావృక్షాన్ని చేరుకున్నాడు. చెట్టుపైన వేలాడుతున్న బేతాళుడిని చూసి మాంత్రికుడు చెప్పిన బేతాళుడు అతడినని నిర్ధారించుకొని ఎంతో శ్రమపడి చెట్టుపైకి చేరుకొని క్రిందకు దించి భుజం మీద వేసుకొని ముందుకు నడక సాగించాడు. కొంత దూరం నడక సాగింది. బేతాళుడిలో కదలిక కలిగింది. బేతాళుడు గొంతు విప్పి, రాజా, నీవెవరవో కానీ ఎవ్వరికి ఏ అపకారం తలపెట్టకుండా చెట్టును ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఇంత రాత్రి వేళ భుజాన వేసుకొని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ ప్రశ్నించాడు. విక్రమార్కుడికి మాంత్రికుడి మౌనం పాటించాలన్న నియమం చెప్పి ఉండడం వల్ల మౌనం వహించాడు. రాజా, నీవు మౌనం వహిస్తున్నావెందుకు? సందేహించకు, నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ గట్టిగా నిలదీశాడు. అయినా విక్రమార్కుడు బదులివ్వలేదు. బేతాళుడు తిరిగి, రాజా, సరే, నీవు బదులు ఇవ్వడం లేదు. ఈ ప్రయాణంలో కాలక్షేపానికి శ్రమ తెలియకుండా ఉండడానికి నీకొక చక్కని కథ చెబుతా విను. కథ పూర్తయినాక నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి నీవు ధర్మబద్ధమైన సమాధానం చెప్పాలి. రాజా, సమాధానం తెలిసి నీవు మౌనం వహిస్తే నీ తల 1000 ముక్కలవుతుంది. ఇది నా శాపం. నా శాపం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పి కథను ప్రారంభించాడు. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయగలరని కోరుతున్నాను.